నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొలువైన హజ్రత్ సయ్యద్ సుల్తాన్ షహీద్ రహ్మతుల్లా అలైహి దర్గా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. మతాలకు అతీతంగా, కులాలకతీతంగా భక్తులు ఇక్కడికి తరలివచ్చి ప్రార్థనలు చేయడం ఈ దర్గా ప్రత్యేకత. దర్గా చరిత్ర మరియు ప్రాముఖ్యత. సూఫీ తత్వ ప్రచారం. ఈ ప్రాంతంలో ఇస్లాం మత సూఫీ తత్వాలు, మానవతా విలువలు మరియు దైవభక్తిని ప్రచారం చేసిన గొప్ప దైవజనుడిగా సుల్తాన్ షహీద్ బాషాను భక్తులు కొలుస్తారు. మత సామరస్యం. ముస్లింలతో పాటు హిందువులు కూడా ఈ దర్గాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ కష్టాలు తీర్చమని, రోగాలు నయం చేయమని ఇక్కడ మొక్కుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి. స్థానికంగా ఈ దర్గాకు ఎంతో మహిమ ఉందని, మనస్ఫూర్తిగా ప్రార్థించే భక్తులకు అనుగ్రహం కలుగుతుందని బలంగా నమ్ముతారు. దర్గాను ఎలా చేరుకోవాలి? ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలనుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉంది. రవాణా సౌకర్యాలు. నెల్లూరు నుండి సుమారు 40 నుంచి 45 వరకు కిలోమీటర్ దూరంలో ఆత్మకూరు ఉంది. నెల్లూరు మరియు ఇతర ప్రధాన ప్రాంతాల నుండి ఆత్మకూరుకు రోడ్డు మార్గం ద్వారా బస్సులు, క్యాబ్ల సౌకర్యం అందుబాటులో ఉంది. మీరు దర్గాను సందర్శించడానికి ప్లాన్ చేస్తున్నారా లేదా, దీనికి సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సమాచారం, సందర్శించే సమయం లేదా ఇతర ప్రార్థనల వివరాలు మీకు కావాలా? దయచేసి తెలియజేయండి. నేను మీకు మరింత సమాచారం ఇవ్వడానికి సహాయపడగలను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను మరియు ఆల్ బటన్ను నొక్కండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Oh